చూసినావన్నా అన్న నమస్తే వెల్కమ్ టు అవర్ మార్నింగ్ న్యూస్ అన్న ఛానల్ తరపు ఈరోజు చూడన్నా ఒకసారి ఒక ప్రధానమైన వార్త చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కల్పించింది. ఎందుకంటే గోదావరి బేసిన్ అసలు గోదావరి నది ఏ బేసిన్లో ఉంటుంది, నల్లమల్ల అసలు ఎక్కడ అది బిలాంగ్స్ టు కొంచెం ముందుకు రండి, బిలాంగ్స్ టు ఏమంటారు దాన్ని, అది రాయలసీమన తెలంగాణ అనుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు బనకచెర్ల మీద ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు అని చెప్పేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీన్ని ఒక పేపర్ చూడండి, గోదావరి బనకచెర్ల రాచపుండు రాజేసింది కేసీఆరే, చచ్చిన పాము లాంటి కేసీఆర్ లేపేందుకే ఈ వివాదం, అబద్ధాలనే నమ్ముకున్న కేసీఆర్ కుటుంబం, తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టింది వారే, జల వివాదాలపై కేంద్రం పెద్దనలా ఉండాలి. ఇంకొక విషయం చెప్పి బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు వీళ్ళిద్దరు ఇచ్చారు. అసలు ఇద్దరు మీరు ఒక సీనియర్ జర్నలిస్టే చూస్తుండ్రు. అంటే నిజంగా మాకు సరే మామూలుగా మా జర్నలిస్టులము తెలంగాణ ప్రజలకు బనకచెర్ల మీద అంత అవగాహన లేదు. చెప్పిన దాంట్లో ఏం లేదు, ఒక ప్రతిపక్షాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మీద ఏమంటారు విమర్శలు తప్ప అసలు బనకచెర్ల మీద వచ్చిన అవగాహన ఏంది నిన్న మీరు టోటల్గా? బనకచెర్లకు సంబంధించి నిన్న ఇచ్చిన చూస్తే ముఖ్యమంత్రి గారిది చూస్తే ఆయనకు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ, అదేవిధంగా ఆంధ్ర మీడియా కంటే ఎక్కువ ఎంత తొందరగా ఈ బనకచెర్లను పూర్తి చేయాలరా అన్నట్టు అనిపించింది యాటిట్యూడ్. ఓకే, ఈయన అనుమతి ఇచ్చేసినట్టు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ హక్కులు కాపాడాలి, నదీ జలాల ముఖ్యమంత్రి, తెలంగాణ జీలుండి ఇది తెలంగాణ వాటా ఎట్లా పోతుంది అనే ఆ సోయి ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే అసలు కామా అంటాడండి ఎవరైనా? కామా పెట్టింది, ఇది కామా కాదు భయ్, ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నేను చేస్తా, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టిస్తా, కొట్లాడతా, చంద్రబాబు ఎవరు కౌన్ కిస్కా చంద్రబాబు అనాలనా? అట్లా లేనే లేదు. చంద్రబాబుకి సపోర్ట్ చేసేది కామానే, ఇది కామా నడుస్తుంది, వాళ్ళకే పోతుంది, నీళ్ళు వాళ్ళు వాడుకోవచ్చు, ఈయనే పర్మిషన్ ఇచ్చినట్టు. అయితే దీని ఏమైతుందంటే బనకచెర్లకు సంబంధించినటువంటి ఇదేంటంటే మనం ఈ మధ్యకాలంలో కొంతమందితో మన జర్నలిస్ట్ మిత్రులే కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఇవి చూస్తే ఇది వీళ్ళు ఏం చేశారు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అదే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ వీళ్ళు కలిసి ఏంటంటే ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ కు ఫండింగ్ కోసం ప్లాన్ అనేది మనకి ఇంటర్నల్ కాంట్రాక్టర్లకు కాదు, ఇది తయారు చేసింది మళ్ళీ మెయిల్ మెగాలు తయారు చేసి డిపిఆర్ అంతా 80,000 కోట్లతో తయారు చేసి అసలు మేజర్ గా ఏంటంటే ఇది 80,000 కోట్లతోటి డిపిఆర్ తయారు చేసిండు. దీన్ని ఏం చేస్తారు తెలుసా? పంటరు ఇటిను వినాలి, నువ్వు ఇది మంచిగా వినాలి. దీన్ని ఈ 80,000 కోట్లది 2 లక్షల కోట్లకు భవిష్యత్తులో రేట్లు పెరిగినాయి, తోవాలి, మోటార్ల కారు ఇది పెరిగింది. బనకచెర్ల డిపిఆర్ అనేది ఏపీ గవర్నమెంట్ కు మెయిల్ ఇచ్చిందా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ కి? ఏపీ గవర్నమెంట్ కి ఇచ్చింది. ఏపీ గవర్నమెంట్ కు మెగా అతను ఇచ్చిండు డిపిఆర్ 80,000 కోట్లు. దాన్ని పెంచుతారు తర్వాత 2 లక్షల కోట్లకు. ఓకే, 2 లక్షల కోట్లకు భవిష్యత్తులో పెంచే ప్లాన్ ఇది. కాలు వెడల్పు చేస్తామనో, సిమెంట్ రేట్ పెరిగిందనో, ద్రవ్యోల్బణం పెరిగిందనో, దీనిలో సహసిద్ధంగా రేట్లు పెరుగుతాయి, లేట్ అవుతా ఉంటే అన్ని రేట్లు పెరుగుతుంటాయి. అది 2 లక్షల కోట్లకు తీసుకుపోయి వచ్చే ఎలక్షన్ దీని మీద తీయాలి. ఎలక్టోరల్ బాండ్స్, అది ఎలక్టోరల్ బాండ్స్, కమిషన్ ఏదైనా అనుకో ఇక నువ్వు. ఓకే, దీన్ని ఏం చేస్తారు, ఈయనకి ఇంత ఇస్తా అన్నట్టు అన్నారు. 3 వాటాలు 80,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకి వెళ్ళిపోయేటువంటి బనకచెర్ల ప్రాజెక్టు వాటాలలో ఇక అది ఏమన్నా అనుకోని ఇది ఎలక్షన్ ఈయనకైనా అమ్మయ్యా అప్లై అయిపోయింది అంటున్నావు, ఏమి ఇస్తలేము, ఏడ ప్రాజెక్ట్ కడదామన్నా పైసలు వస్తలేవు, దొంగ అంటుండే, చెప్పులు ఎత్తుకపోతాం అంటుండే, ఏ అప్పులు పుడతలేవు అని ఇది ఒకటి లడ్డులాగా దొరికినట్టు అనిపించింది ఈయనకి. వాళ్ళు ప్రపోజల్ పెట్టగానే ఈ లడ్డులో నాకు ఇంత వస్తుంది లడ్డు అనుకుంటుండ్రో మరి అనుకొని చిన్న చూడ ఎవరైనా ముఖ్యమంత్రి నిజంగా నువ్వే తెలంగాణ నేనే తెలంగాణ, పక్క మన సొంత భూమి అయితే నీళ్ళు ఏమైనా కాలువ పోతుంటే భవిష్యత్తులో ఎవరైనా నా కొడుకైనా నా మనోడైనా ఉపయోగపడుతుంది, ఆ నీళ్ళ వాటా పోనీయం. ఈయనేందే నాకు 1000 TMCలు చాలు, 500 చాలు, ఈ వార్తకు సంబంధించిన కావా ఇది అన్నాడంటే ఇది అర్థం ఏంది, హక్కు వదులుకుంటున్నట్లు లెక్క. వార్త చూసినాను ఇంతకుముందు చాలా అద్భుతంగా, అంటే ఎట్లా అంటే ఈనాళ్ళేనా సాక్షిలు అనుకుంటా, చూద్దాం ఒకసారి మీకు. రైతాంగానికి మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీష్ రావు అని చెప్పేసి ఒక మాట. అది అసలు వీరెందుకు కృష్ణా జలాలకు సంబంధించి అన్నాడు ఈ మాట. ఈ మాట ఏంటంటే 299 ఒప్పుకున్నారు, మనకు రావాల్సింది వాటా ఇదంటే. అరే రాష్ట్రం వచ్చిన కొత్తలా
పంచుకొని నీళ్ళ పంచాయతీ ఎమ్మటే తేలదు. నీళ్ళ పంచాయతీ తేయాలని ట్రిబ్యునల్ వేయాలి, నీకింత నీ ఈ వాటా ఇంత అని తేలాలి. అప్పుడు వచ్చిన వెంటనే ఆ వానాకాలం మళ్ళీ June 2న మనకు రాష్ట్రం ఏర్పడే వానాకాలం నీళ్ళు రావాలే. వచ్చినప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఉన్న అప్పటి వరకు ఏదైతే వాడుకుంటున్నారో దాని ప్రకారం తాత్కాలికంగా పంచుకున్నటువంటిది. తాత్కాలికంగా పంచుకొని తర్వాత కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటైనాక వాటా కొట్లాడదాము అనే యాంగిల్ ఉండే. ఇది మనకు సింధు నది జలాలది కూడా ఉంది కదా, స్వతः రెండు విడిపోయినాక వెంటనే పంచుకోరా. అది 60s ఏమో ఒప్పందం అయింది సింధు నది జలాలకు సంబంధించి. అప్పటిదాకా ఎట్లునే అట్లా వాడుకున్నారు. ఇది కూడా అంతే. ఇది కూడా ఇది ఒక్కసారి మీరు చూడాలి. శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో చర్చిద్దాం రావాలని బీఆర్ఎస్కు రేవంత్ ఏమంటారు ఒక సరే పెట్టమని మీటింగ్ పెట్టి, సరే ఆ పార్టీలు రాజకీయంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కొట్లాడుకుంటారో అసెంబ్లీలో ఏం చేస్తారో ఓకే, అది కొట్లాడుకొని రాజకీయంగా మీరు విమర్శలు వీళ్ళ ఆధారాలు చూపిస్తారు, వాళ్ళ ఆధారాలు చూపిస్తారు, ఏమైనా చేయని అది చేయనియండి. తెలంగాణకు కావాల్సిన హక్కులను వదులుకునే విధమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అనేది ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని హక్కులు వదులుకునే విధంగా కామా పులి స్టాప్ అని నువ్వు అనొద్దు. నిజంగా కూడా కామానే అనుకో, నిజంగా కామా అయినా కానీ నువ్వు అనొద్దు ఆ మాట. ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలి, చంద్రబాబు నాయుడు ఎట్టట కదా నేను ఆపేస్తా, ఇప్పుడు సగం ఆపేసినా ఇక మొత్తం ఆపేస్తా అనేటట్టు మాట్లాడాలి. అడ్డుకుంది మంత్రి అడ్డుకుంది ఇప్పుడు అడ్డుకుందాను. ఆయన కామా అంటాడు, ఇద్దరికే తేడా లేదు. ఈయన కామా అంటాడు, ఈయన అడ్డుకుందా. ప్రెజెంటేషన్ వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఈయన మరి అడ్డుకుందా అనేది అంటే ఇంకొంచెం ఏమైనా వాటర్ పెరుగుతుంది, ఈయన వాటర్ రాలేదన్నా మరి ఈయన అడ్డుకుందా అంటాడు, ఆయన కామా అంటుండు. విజయ్ గారు మొన్న ఏదైతే ఏపీ మేధావి సంఘం అని చెప్పేసి ఒకరు వాళ్ళు పెట్టుకున్నారు, అదే వాళ్ళు అన్నారు కదా పాపారావు తర్వాత ఏబి వెంకటేశ్వర్లు వాళ్ళు. ఈ బనకచెర్ల అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి గుదిపండే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుదిపండే. ఇది కేవలం అక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు మేలు చేయడానికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కమిషన్లకు మేలు చేయడానికి అని చెప్పేసి వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టేసి చంద్రబాబు నాయుడు ఎందుకంటే వాళ్ళు అన్ని శిష్యులు వీళ్ళ కాళ్ళకు ఆయన ఏం చెప్తే అది వాళ్ళు వింటారు. ఆయన వెనక తగ్గిండా లేకపోతే వీళ్ళు కావాలని చెప్పేసి అడ్డుకుర్రా లేకపోతే కేంద్రమే మొత్తం ఇది ఎంత ఇవ్వద్దని చెప్పేసి బనకచెర్ల అడ్డుకుంటుందా? అడ్డుకోలేదు కాదు, ఇది వాస్తవానికి కూడా ఇది ఏంటంటే అదొక సజెషన్ లాగా చేశారు. నిన్న పర్యావరణం అనేది ఆయన అన్నది నిజం కామానే, అది ఎట్టాగు తర్వాత CWCకి పోతారు, ట్రిబ్యునల్కి పోతారు. సెంట్రల్ లో మేమే ఉన్నారు, ఈయనకు 16 ఎంపీలు ఉండే ఇట్లా ఈయన చక్రం తిప్పుతుంది కదా చంద్రబాబు, చక్రం ఆ పర్మిషన్లని తెచ్చుకుంటారు, వాళ్ళు ఆగరు. వాళ్ళకి మెయిన్ ఏంది వాళ్ళు 2 లక్షల కోట్లు ఆడక లడ్డు కనిపిస్తుంది కదా, మొత్తం దీన్ని 80,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు పెంచుకుంటుంటారు భవిష్యత్తులో. అలా లడ్డు కనిపిస్తున్నాక ఎట్లా వాళ్ళకు కూడా నా అనుమానం, నాకున్నటువంటి అనుమానం ఏంది, నాకున్నటువంటి అంచనా నీతి ఆయోగ్ మీటింగ్ లోనే మన జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ లో వీళ్ళు లంచ్ టేబుల్ మీద వీళ్ళు ముగ్గురే కూర్చురు. ఎవరు? ప్రధానమంత్రి, అదేవిధంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇది రేవంత్ రెడ్డి చెప్పిండు మన రోజు మీటింగ్ లా, నేను స్కూలు కాలేజ్ అన్న విషయం చెప్పిన ఆ రోజు లంచ్ మీటింగ్ లో మేము ముగ్గురమే టేబుల్ మీద కూర్చున్నాము అన్నారు. నా అనుమానం అదే అన్అఫీషియల్ అపెక్స్ కమిటీ గోదావరి జలాల మీద నీతి బనకచెర్లకు సంబంధించి అన్అఫీషియల్ అపెక్స్ మీటింగ్ లోనే దీనికి సంబంధించిన అన్ని చెప్పుంటారా, మీరు చేసుకొని నేను వెనకంగా సపోర్ట్ చేస్తా అని మోడీ హామీ ఇచ్చిన తర్వాతనే దాని DPR ముందుకు పోయి వాళ్ళు అప్లై చేసుకోవడం. పర్యావరణం ముందు వాళ్ళు సజెషన్ చేశారు కదా, వాళ్ళు ఏం తిరస్కారం అంటే ఇటువంటి పరిస్థితులలో మేము ఈ పర్యావరణం మీద టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ మేము ఇవ్వలేము, మీరు CWCకి పోయి నీళ్ళెంతో తీసుకొని రండి, ఆ తర్వాత ఇంకో కాడికి పోయి ఇది పర్మిషన్ తీసుకొని రండి, ఆ తర్వాత మేము పరిశీలిస్తామని చెప్పింది. కాబట్టి అక్కడ అట్లనే పోతారు. ఇట్లా మీ దగ్గరకు వచ్చిన ఇక మిగతా అనేది CWC మోడీ చేతుల్లోనే ఉండేది. ట్రిబ్యునల్ ఇప్పుడు ఈయన NOC ఇవ్వాలి, దాదాపు నిన్న కామా అన్నాడంటే NOC ఇచ్చినాడు. ఇంకా అదే కాకుండా ఇంకేమన్నాడు, నాకు ఇంట్లో 1000 TMC లీరి ఇంట్లో 500 కృష్ణాలో 500 ఇచ్చి మీరు ఎన్ని అయినా వాడుకోవాలి. చాలా మంది తెలంగాణ సమాజానికి డౌట్ ఉంది. ఇంతకుముందు ఈనాడులో ఒక వార్త అన్న కొంచెం చూడండి, ఉమ్మడి కృష్ణా బేస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కున్న 811 TMC, తెలంగాణకు 500 TMC రావాల్సి ఉండగా కేవలం 299 TMCలే చాలని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ రాసిచ్చిన అనేది ఆరోపణ చేస్తుంది. ఇది ఎట్లా అంటే నేను అదే కదా చెప్తున్నది, రాష్ట్రం ఏర్పడ్డది, ఈ 299 TMCలు ఎందుకు వచ్చింది? మనం 50-60 సంవత్సరాల నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన కానించి మనం అన్ని వాడుతున్నాం.
మనకు మొత్తం ఓవరాల్గా 811 టీఎంసీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 ఉంటే తెలంగాణకి 555. 555 మనకి ఇది అది ఎట్లా అయింది? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మనం ఈ మనకున్న ఎస్ఎల్బిసి కావచ్చు, ఇతర నాగార్జున సాగర్ నీళ్ళు కావచ్చు, శ్రీశైలం నీళ్ళు కావచ్చు, రకరకాల ప్రాజెక్టులకు వాడుతున్న నీళ్ళని అంత అంచనా వేసి మనం అంత వాడుతున్నాం అందాదా సోర్సెస్ అంతే. ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా వాటాలో మొత్తం ఎక్కువ ప్రాజెక్టులు కట్టినట్టయితే మనం 700 టీఎంసీలు తెలంగాణ వాడుకునేటట్టు చేయలే వీళ్ళు. అందుకేగా మనం కుట్ర అన్నది ఇన్ని రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది కదా కుట్ర చేసిన వాళ్ళే ఎవరు తిట్టాలి? ఇప్పుడు ఈ 299 టీఎంసీలు ఎవరు అంతకుముందు నుంచి వాడుతున్నటువంటిదే ఒప్పందం. ఎందుకంటే రాష్ట్ర విభజన జాగానే కృష్ణా ట్రిబ్యునల్ వేసి నీళ్ళు మన నదీ పరివాహక ప్రాంతం తెలంగాణ ఎక్కువ ఉంది, మనకు అందులో 700 టీఎంసీలు రావాలని వాదించాలి. ఇప్పుడు 9 సంవత్సరాల ఈ బీఆర్ఎస్ పరిపాలన ఎన్ని టీఎంసీలు వాడినాం మనం? ఈ 299 ఎంత పెంచారు? 299 మనం మాక్సిమం వాడుకున్నాం. తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఈ కట్టిరు కదా జలాశయాలకు సంబంధించి ఏదో మన మల్లన్న సాగర్ లో అవన్నీ కట్టిన తర్వాత ఇదేమో కృష్ణ, ఇదేమో కృష్ణ, అది గోదావరి, ఇది కృష్ణాకి సంబంధించి ఇప్పుడు ఏదో మన పాలమూరు రంగారెడ్డి అవన్నీ కలిపి ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్క కూడా మనం ఒకసారి 250, ఒకసారి 230, ఇంకా వీళ్ళు వచ్చాకనే మనం 120 టీఎంసీలు 2023-24 సంవత్సరంలో మనము 120 టీఎంసీలే వాడిరు వీళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కృష్ణా ఈ 299లా. మనం ఈ 10 ఏళ్ల నుంచి వాడినది అంటే ఒక్క సంవత్సరంలో ఈ 120 టీఎంసీలు 2014-15లో కొంచెం తక్కువ, మిగతా అన్నిట్లలో 250, 270, 280 దాకా వాడినాం ఈ టీఎంసీలు మొత్తం వాడినాం. మనకు కావాల్సిన ఇండ్లు ఎంత? మనకు 700 దాకా రావాలని మనం కొట్లాడుతున్నాం ఇప్పటికి. కృష్ణా బేసిన్ లో 700 కావాలని ట్రిబ్యునల్ ముందు కొట్లాడుతున్నాం. ట్రిబ్యునల్ వేయించేదాకా కూడా సెంట్రల్లో బీజేపీ మనం కేసు వేసినాం సుప్రీంకోర్టులో. ఏం వేసినాం అంటే మాకు రాష్ట్ర విభజన జరిగింది సార్, మేము నది పరివాహక కృష్ణా పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్నది అని కొట్లాడితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము కృష్ణా ట్రిబ్యునల్ వేస్తాము, మీరు సుప్రీంకోర్టులో కేసు వేసి విత్డ్రా చేసుకోండి, విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తాం, ట్రిబ్యునల్ ముందు మీరు వాదించుకోరు అన్నారు. సరే అని మన గవర్నమెంట్ ఏం చేసింది, విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకోగానే వెంటనే వేలే వాళ్ళు ఏడాదిన్నర సతాయించిండ్రు మోడీ గవర్నమెంట్. సతాయించి తర్వాత కృష్ణా ట్రిబ్యునల్ ఇది కూడా పంచండి అని చెప్పి చేస్తే ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి కృష్ణా బేసిన్ లో ఇప్పుడు ప్రధానంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టింది ఒక ఎస్ఎల్బిసి ఒకటి, అది కూడా ఎత్తిపోతలే కదా పూర్తి కాలే. ఎస్ఎల్బిసి 2 రకాలు. ఎస్ఎల్బిసి దగ్గర ఉంటుంది. ఎస్ఎల్బిసి ఎక్కడ మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లోపల ఎస్ఎల్బిసి 2 రకాలు. ఒకటేమో టన్నెల్ ద్వారా, టన్నెల్ లేట్ అవుతుంది అని చెప్పి అంత ముందే ఎత్తిపోతల పెట్టిరు. ఎత్తిపోతలకు ఆల్టర్నేటివ్ టన్నెల్. ఈ టన్నెల్ మన కూలిందిగా ఇల్లు వచ్చి కల్వకుర్తికి వచ్చేది, ఇంకో కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, ఇవన్నీ పాలమూరు రంగారెడ్డి ఈ తెలంగాణ వచ్చినాక స్టార్ట్ చేసినటువంటి. ఒకవేళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది కనుక 95% పనులు పూర్తయిన జస్ట్ అది రావాల్సింది వస్తే ఈ 811 టీఎంసీల తెలంగాణ కృష్ణా బేసిన్ వాటాలో దాంట్లో తెలంగాణ వాటా 555లో ఎంత మేరకు వాడుకోవచ్చు దాన్ని? మనం ఇక అంటే ఇప్పుడు ఎత్తిపోసే 1.5 టీఎంసీకి 2 టీఎంసీలకు తయారు చేసినటువంటిది మనం ఇప్పుడైనా కాదు వాడుకో. ఇప్పుడు హక్కు ఒకసారి ఉన్న ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ శక్తి ఇంత, నీ కొడుకు వచ్చినాక కొంచెం డెవలప్ అయ్యి ఇంకో శక్తి వాడుకుంటాడు. మన వాటా ఉందనుకో, ఇంట్లో మనకు రావాల్సింది 700 టీఎంసీలు అనుకో, ఇప్పుడు 300 వాడుకుంటున్నావు భయ్. ఇంకో 10 ఏళ్ళ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో గవర్నమెంట్ ఇంకో ప్రాజెక్ట్ చేపట్టి ఇంకో 100 టీఎంసీలు వాడే ప్రాజెక్ట్ ఏమన్నా కడుతుంది. ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఆ హక్కు ఉందనుకో, నీకు 700 టీఎంసీ ఇప్పుడు నువ్వు 300 వాడుతున్నావు, ఇంకా 400 టీఎంసీలు 20 ఏళ్ళకే వాడుకుంటావు, 10 ఏళ్ళకే వాడుకుంటావు, 50 ఏళ్ళకే వాడుకుంటావు. అది నీ హక్కు కదా, నీ నెక్స్ట్ తరాలకు ఉపయోగపడేటువంటిది. ఆ నీళ్ళు అనేది ఎంత కరువు వచ్చినా ఏదొచ్చినా ఎత్తిపోసుకొని మొత్తం పెట్టుకుంటావు భవిష్యత్తులో. అన్ని ఒకేసారి కావు కదా. నువ్వు 60 ఏళ్ళ నుంచి మొట్లాడితేనే ఇప్పుడు 299 టీఎంసీలకు వాడుకునే కాడికి వచ్చినావు. ఇంకో ఫాస్ట్గా వస్తే ఇంకో నెక్స్ట్ 300 టీఎంసీలు వాడుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం. వాడుకోవాలనే ఉంది. అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కనుక రేపు ప్రజలకు అందుబాటులోకి వస్తే నిజంగా మనం చాలా కదా, ఇంతకంటే ఎక్కువ వాడుకుంటుంటాం. మరి ఎందుకు ఈరోజు పాలమూరు రంగ 95% పనులు పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు ఈ గవర్నమెంట్, ఎందుకంటే దక్షిణ తెలంగాణకు ఒక వరప్రదాయం అవుతుంది, దక్షిణ తెలంగాణ వాళ్ళని ఈరోజు అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రాంతం, వాళ్ళ మీద ఎందుకు మాత్రం అది చూపెట్టలేదు? ఆదాయం ఏడ పెరుగుతుంది?
వాళ్ళకి అందుకే ఎందుకంటే దాని డబ్బులు కేటాయిస్తలేడు ఏదో తూతు మంత్రంగా కొన్ని కేటాయించి కొంచెం నడుస్తుంది, మేము యుద్ధ ప్రాతిపదిక చేస్తాను. ఇలా మొన్నటిదాకా 18,500 కోట్లు వస్తుంది అన్నాడు కానీ నెలకు, పోయిన నెల పోయిన నెల 16,000కు పడిపోయింది. ఇంకా నీకు ఇంకే వస్తే ఆయనకు 16,000కు పడిపోచేసిండు. 16,000 టోటల్ అంతే. ఆయన మన బహిరంగ సవాళ్ళు ఎన్ని చెప్పిండు నిన్న 2-3 రోజుల క్రితమే 2 నెలల ఆదాయం లెక్కలు ఇచ్చిరు కదా, ఇస్తే ఆర్థిక శాఖ ఇస్తే 18,500 నుంచి 2,000 కోట్లకు మళ్ళీ 16,000కు వచ్చాయి. నువ్వు అది 22,000కు పెంచాలి తప్ప తగ్గుతుంటే నువ్వు ఏడకే. అందుకే బనకశర్ల లడ్డులా దొరికింది పైసలు. అదే అంటారు ఇప్పుడు రైతు బంధు ఏదో ఎలక్షన్ ఓటుకు రాగానే నోట్ వస్తుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఓటుకు రాగానే నోట్ వచ్చిన సందర్భం చూసినాం మనం. గత 2 సంవత్సరాల దఫాలో రైతు బంధు ఎగ్గొట్టిరు. మొన్న ఏదో 9,000 కోట్లు మన రాళ్ళు రప్పలు గుట్టలు అన్నిటి వెంచర్లు, తర్వాత మల్లారెడ్డికి 300 ఎకరాలకు, తర్వాత బిర్లకి 500 ఎకరాలకు ఇళ్ళకి వేసేసింది. వీళ్ళు చెప్పిన మాటే కదా, అంతేగా. ఏదైతే 72 లక్షలకు పైగా రైతులు 1,50,00,000 ఎకరాలకు వేసారు అని చెప్పేసి అన్నాం. మరి నిన్న ఎందుకు పంట బీమాకు మా దగ్గర పైసలు లేవని చెప్తున్నారు మళ్ళీ ఎగ్గొట్టాలండి. అదేంది పంట బీమా రైతు బీమా, అదే రైతు బీమా. పంట బీమా వేరు, రైతు బీమా చనిపోతే 5 లక్షలు దానికి సంబంధించి పంట బీమా అనేవి మన దగ్గర ఇంప్లిమెంటేషన్ లేదండి. ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ఉంటే రైతు బీమా ప్రీమియం కట్టడానికి 3,000 కోట్లు లేవు. మరి అది 5 లక్షలు ఎత్తేసే లేదు, ఎత్తేసినట్టు అది ఆ పథకమే లేదు. ఇక మరి రైతుల నోట్ల మట్టు కొట్టినని చెప్పేసి పవర్ పాయింట్ ప్రాజెక్టులకు ఇస్తున్నారు కదా, రాజకీయంగా ఇచ్చుకుంటాడు. అందుకే సగం పనులు అన్ని నీకు నువ్వు సంక్షేమ పథకాలు చూస్తే కళ్యాణ లక్ష్మి లేకపోయా, కళ్యాణ లక్ష్మి అసలే లేదు, తులం బంగారం అసలు ఇస్తా అన్నదేమో ఏది 1,00,000, ఆ తర్వాత తులం బంగారమే. ఇప్పుడు 1,00,000 లేదు, ఇంకా తులం బంగారం ఏడొస్తుంది. ఇక అది అందులో భాగంగానే ఇదంతా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పథకము రైతు బీమాకు సంబంధించినటువంటి చనిపోతే వచ్చేటువంటి 5 లక్షల రూపాయలు నువ్వు కనీసంగా ప్రీమియమే కట్టలేకపోతుంటివి. నువ్వు అది ఈజీగా ప్రీమియం కడితే ప్రతి రైతుకు చనిపోయిన రైతు ఎలా చనిపోయిన 5 లక్షలు అయితే ఈజీగా వచ్చేది కదా. నువ్వు రైతు సంక్షేమం ఎట్లా అయిపోతుంది? నువ్వు సరే ఈ ఒక్కసారి నువ్వు అది కూడా నువ్వు ఈయన వేసింది వీళ్ళు చెప్పిన రైతు భరోసా కాదు ప్లస్ రైతు బంధు కాదు, మధ్య అటు ఇటు కాబట్టి మధ్య రకంగా వేసింది. ఆయన చెప్పిన 12,000 కోట్ల అంటే సరే ఇది ఏదేమైనా కూడా ప్రజా వ్యతిరేకత అనేది కూడా నీటికి సంబంధించిన నీరు అనేది తెలంగాణ ప్రజలకు ఘోరమైన ఎమోషన్. ఎందుకంటే మనం నీటి కోసం కలకాలంటాం, నీటి కోసం అరే మా నీళ్ళు ఇన్ని నీళ్లు చూసిన తర్వాత ఇట్లాంటి దోపిడీ మాటలు మాట్లాడుతూ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, దీనికి సంబంధించిన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాంట్లో ఒక పచ్చబద్దాలు అంటే బనకచర్ల మేము ఆపినాం, గతంలో ఇదంతా పాపం వాళ్ళది, చంద్రబాబు నాయుడుకు ఒప్పందాలు ఇచ్చినామని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నో పాలనా అనుభవం ఉన్నదని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక చేపట్టినటువంటి ఏదైనా బిగ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంటుందా? చెప్తున్న వాళ్ళు అనుకున్నటువంటిది వాళ్ళ గుర్తుండిపోయేటువంటి ప్రాజెక్టుగా చేపట్టాలనుకున్నది మూసీ పునర్జీవము అనేది, న్యూ సిటీ ఫోర్త్ సిటీ. అవి 2 ఎక్కడ అసలు మూసీ ప్రాజెక్ట్ లేదు, ఏది లేదు, అసలు డిపిఆర్ఏ లేదు, ఇంకేది ముందుకే పడతలేదు కదా. ఈ 2 వాళ్ళేంది ఈ 2 ప్రాజెక్టులతోటి మూసీ దాంతో 1,50,000 కోట్లతోటి ఒక పెద్ద ప్రాజెక్టు పెట్టుకొని నాకు అన్ని వెళ్తాయి అందులో అనుకున్నారు. దానికి బ్రేక్ పడ్డది. దానికి ఏడ ముందుకు పడతలేదు. 2 ఏళ్ళు అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి, ఇంకా 3 ఏళ్ళల్లో అది ఏడ ఎంతవరకు పడుతుందో తెలియనటువంటి అంశం. అందుకే బనకజర్లా దొరికింది మంచిగా, దాని ప్లేస్ లో ఇది దొరికింది అనుకోవాల్సినటువంటి. అందుకే ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఒక ముఖ్యమంత్రి తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు, కసి ఉంటే తెలంగాణ అభివృద్ధి, ఆంధ్ర వాళ్ళ మన హక్కుల్నే కోల్పోతున్నప్పుడు బాధ ఉండాలి, కసి ఉండాలి, గట్టిగా ఎదిరిస్తున్నట్టు కనిపించాలి. అటు కామా అండి ఇది చేసుకుంటారు వాళ్ళు అని ఒక ముఖ్యమంత్రి ఎట్లా అనగలుగుతారండి తెలంగాణ ముఖ్యమంత్రి? అది మనం తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు చూడు 16 ఎంపీలు ఆడ గెలిచినందుకు చిటికేసి మోడీ దగ్గర చిటికేసి తెచ్చుకుంటుండే అన్ని. మరి మన తెలంగాణలో చిటికేయద్దా? తెలంగాణలో చిటికేసి కేంద్రాన్ని శాసించొద్దా? శాసిస్తారు ఇట్లా చెప్పి. అందుకే చిటికేసే వీళ్ళకి చిటికేస్తే అందుకే మళ్ళీ చిటికేసి నాకు చాలా చిత్రం అనిపించింది. ఎందుకంటే బనకచర్ల మీద అవగాహన సదస్సు అనేది అది ఒక పెద్ద జడ పదార్థం. బనకచర్ల అనేది ఎట్లా ఉంటుంది, దానికి ఏం కథ చాలా మందికి మేధావులకే అర్థం కాలేదు. అది అరే ఏ బేసిన్లో ఏముందో ఈ ముఖ్యమంత్రులు మంత్రులకు ఏం అది ఇచ్చినా చెప్పేసి మిమ్మల్ని విలువాల్సి వచ్చింది. సార్ ఏం జరిగిందని చెప్తే మీరు అని చెప్పిన దానికైతే టాలీ అవుతుంది. నిజంగా చెప్తున్నాం, అది అవగాహన సదస్సు కాదు.
బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు సదస్సు అని నేను అంట. అంతే నువ్వు అక్కసు ఉంటే రాజకీయంగా మీరు తెలుసుకోవాలి. దీనికి రాజకీయంగా నువ్వు దీనికి లింక్ పెట్టి దానికి పర్మిషన్ ఇచ్చి ఇది స్ఫూర్తి ఏం తెలుసా? ఈ బనకచర్ల స్ఫూర్తి కాళేశ్వరమే. 11 సార్లు ఎత్తిపోయాలే, మళ్ళీ సేమ్ ఇది అంటే దీనికి 11 సార్లు ఎత్తిపోయాలి. ఎందుకంటే ఎత్తి ఎక్కడ బనకచర్ల దాకా తీసుకోపోవాలి. బనకచర్ల నంద్యాల జిల్లాలో ఉంటది బనకచర్ల. ఆడమల్ల కృష్ణాకు సంబంధించిన పోదిరెడు ఈ లింక్ వచ్చి కలుస్తుంది. లిఫ్ట్ అందుకే 80,000 కోట్లు, పేరుకి 80, భవిష్యత్తులో 2 లక్షలు. మనం మూసే చూసినాం. ఫస్ట్ 20,000 కోట్లతో ప్రారంభమైన మూసీ పునరుజ్జీవం 1,00,000 కోట్లకు పోయింది, 2,00,000 కోట్లకు కూడా పోయింది. దానికి స్ఫూర్తి కాళేశ్వరమే, ఎత్తిపోసేకి సంబంధించినటువంటిది. కానీ ఇంకోటి ఏం తెలుసా, ఇందులో బనకచర్ల ప్లేస్ లో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు రూపొందించినటువంటి ప్రత్యామ్నాయ పథకం ఉన్నది. 30,000 కోట్లతోటే, 30,000 కోట్లతోటే 2 రాష్ట్రాలకు అన్లిమిటెడ్ వాటర్ వాడుకోవచ్చు. అన్లిమిటెడ్. నువ్వు ఎంత సోర్స్ ఉంటే అంతే, ఎంత సోర్స్. నువ్వు తెలంగాణకు కావాల్సిన వాటర్ గోదావరి తెలంగాణకు రావాల్సిన నీకు ఎన్ని ఎకరాలు వారించుకో. ఆంధ్రప్రదేశ్ కూడా, రాయలసీమ అండ్ ఆంధ్ర, నువ్వు ఎన్ని లక్షల ఎకరాలు వారించుకో. ఎంతమందికి నీళ్ళకి సప్లై చేస్తావో మంచి నీళ్ళకు చేసుకో. 30,000 కోట్లతో అయిపోతుంది అది టోటల్గా. టోటల్ 30,000 కోట్లతో అయిపోయేదాన్ని వీళ్ళు 80,000 కోట్లకు తీసుకుపోయి, ఒకవేళ కేంద్రంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ఏం ఆలోచించాలి, నిజంగా దేశంలో ప్రధానమంత్రి అయితే అరే 2 రాష్ట్రాలకు ఇంత అన్లిమిటెడ్ వాటర్ సోర్సెస్ ఉన్నది వాడుకునేటువంటిది, సరే 30,000 కోట్ల చంద్రబాబు నాయుడు సూచించాలి కదా, నువ్వు ఈ 30,000 కోట్ల తీసుకొని చెయ్యి, కొంచెం రేట్లు పెరిగితే దానికి ఏమన్నా పెంచుకోవచ్చు. అట్లాంటిది చూసి 2 రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా చేయాలి కదా. ఒక నేషనల్ జాతీయ దృక్పథం ఉన్నట్లయితే ఇట్లా కిషన్ రెడ్డి బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. అట్లాంటిది వదిలిపెట్టి వాళ్ళు ఏంటంటే దాని ప్రకారం అయితే ఏంటంటే కొంత మన తెలంగాణ భూభాగం నుంచి పోతుంది ఎక్కువ. వాళ్ళు దానికి అనుమానం వ్యక్తం చేసి తెలంగాణ భూభాగం నుంచి ఎట్ట పోతుంది తీసుకుపోని అని చెప్పి ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు మన హక్కుని కాలరాసే విధంగా ఈ 2 రాష్ట్రాలకు ఉపయోగపడే వాటర్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకునే విధంగా ఒక రాష్ట్రానికే మన హక్కును ఉల్లంఘిస్తూ తీసుకుపోతున్నటువంటి దానికి సపోర్ట్ చేయడం అనేది చరిత్ర క్షమించదు, తెలిసిపోతుంది. అదే ఇప్పుడు బనకచర్ల అవగాహన సదస్సులో సీఎం వాళ్ళు అదే బీఆర్ఎస్ పార్టీ 2023లో ఓడిపోయారు, 2014 డిపాజిట్లు కోల్పోయారు, 2025 ఎమ్మెల్సీ. ఈ అవగాహన సదస్సు ఏంది, పార్టీల మీద అక్కస్ ఏందని నాకు అది అర్థం కాక సబ్జెక్ట్ లేక చెప్పాలి. బనకచర్లతోటి హక్కులు కోల్పోతున్నాయని చెప్పి ఎట్లా ఫైట్ చేస్తామో చెప్పి కాన్విన్స్ చేయాలి తెలంగాణ సమాజానికి. నువ్వు అవతల పార్టీ వాళ్ళ మీద నువ్వు అక్కసేల కట్టుకొని తిట్టుకుంటే ఏముంటది? అవతల పార్టీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి దాంట్లో గోదావరిలో ఇప్పుడున్నటువంటి దాంట్లో మనకు 968 టీఎంసీలు సహజ సిద్ధంగా ఉన్నటువంటి హక్కు ఇప్పుడున్న నీళ్ళల్లో 1450 టీఎంసీలల్లో మనకు 968 ఉన్నాయి. మిగతా వాళ్ళు వరద జలాలలో 3,000 టీఎంసీలు ఉన్నాయని ఒక అంచనా సిడబ్ల్యూసీ చేసింది అంచనా ఉన్నది. ఆ 3,000 టీఎంసీలో మన కోటా చూసుకుంటే అందులో మనకు 1950 రావాలి. 1950 ఈ 968 ఎన్ని అయితే దాదాపు 2,800 టీఎంసీలు తెలంగాణకు వాడుకోబుల్. ఇప్పుడు ఈ హక్కు నువ్వు ఇప్పుడు వాడుకుంటావా, 10 ఏళ్ళకి వాడుకుంటావా, ఇంకో 50 ఏళ్ళకి వాడుకుంటావా, ఏమైనా కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కొన్ని 1000 టీఎంసీలు వాడతాయి, నెక్స్ట్ వచ్చేది 1000 వాడతాయి, ఇంకోటి 5 ఏళ్ళు. అది నీ హక్కు. నీకు 2,800 టీఎంసీలు నువ్వు పెట్టుకొని నువ్వేమైనా వాడుకో అని ఆంధ్రప్రదేశ్కి చెప్పాలి. లేదా పోలవరం నుంచి తీయొద్దు నీళ్లు. ఒకవేళ నువ్వు తీసుకుంటా నేను సముద్రంలో కలిసి వాళ్ళు ఏం చెప్తారు, ఈ ఆంధ్ర పేపర్లో ఏం చెప్తారు, బనకచర్ల అనేది చాలా ఈజీగా వరద జలాలు వాడుకుంటున్నామండి, వరద జలాలు వాడుకుంటే ఏంది అని. అరే వరద జలాలు నువ్వు ధవళేశ్వరం నుంచి తీసుకో. అప్పుడు ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకో, ధవళేశ్వరం నుంచి తీసుకో బై, ఎన్ని అయినా తీసుకో ధవళేశ్వరం నుంచి. ఆ నుంచి ప్రాజెక్ట్ గోదావరి వేసి ధవళేశ్వరం తర్వాత సముద్రంలో కలిసేది అన్నట్టు. ధవళేశ్వరం తర్వాత నువ్వు ధవళేశ్వరం దగ్గర నుంచి నీళ్ళు తీసుకో, మరి అది చేయడు. పోలవరం నుంచే తీసుకో మన నీళ్ళు అన్నట్టు. వరద అంటే మన హక్కును కాల రాసే అటువంటిది తీసుకుంది. ధవళేశ్వరం నుంచి తీసుకుంటే అబ్జెక్షన్ కూడా ఉండదు. తెలంగాణ కూడా అబ్జెక్షన్ చెప్పకపోవచ్చు. బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చాలా సార్లు కొంతమంది మేధావులు చెప్పారు ఏంటంటే కత్తి పక్కోడిదే కానీ గుచ్చటోడే మనోడు.
అట్లా చేస్తారు ఆంధ్రకు సంబంధించి అదైతుంది అదే కదా పెత్తనం అక్కడ నుంచి జరుగుతుంది తెలంగాణ మరి అది ఎవరే ఆత్మ ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోవాలి కదా. అరే 16 ఎంపీలు ఇచ్చి ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళే తెలుగు కల్లోళ్ళు అయిపోయారు. 100% తెలుగు ఎట్లా 16 ఎంపీలు ఇచ్చిండు, చిటికేస్తుండు చంద్రబాబు, చిటికేసి అన్ని తిప్పుకుంటుండు. ఏముంది ఆ చిటికాకి ఈ చిటిక చిన్న చిటిక సపోర్ట్ చేస్తా ఉంది. ఒకటైతే అవుతుంది, ఏదైతే తెలంగాణని అన్సక్సెస్ఫుల్ స్టేట్గా తీర్చిదిద్దడం, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని తగ్గియడం, లేకపోతే ఇది విఫల రాష్ట్రంగా చేయడంలో మాత్రం ఇది మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతా ఉన్నారు. మరి చూద్దాం భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు, ఎవరు ఊరుకోరు. రానున్న రోజుల్లో గట్టిగానే సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, అస్తిత్వానికి సంబంధించిన విషయం, ఈరోజు మళ్ళా పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆధిపత్యానికి ఇక్కడ ఉన్నోడే ఒక ఏమంటారు దాన్ని తివాచీలు పరిచి, ఎర్ర తివాచీలు పరిచి వాళ్ళని కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా. ఎందుకంటే ఈరోజు మన ఏదైతే కొట్లాడి మన అస్తిత్వం కోసం, మన ఆత్మగౌరవం కోసం తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పరాయి పాలన లేకపోతే పరాయి పెత్తనం నడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. రానున్న రోజుల్లో వాళ్ళకి గట్టి సమాధానం చెప్పండి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ అలాంగ్ విత్ సీనియర్ జర్నలిస్ట్ విజయన్నతో. థ్యాంక్ యూ వెరీ మచ్.